ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మనము మన సొత్తు కాదు. మన శరీరము, మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన దేహము సమస్తము కూడా యేసు ప్రభువారి యొక్క రక్తము చేత విలువ పెట్టకొనబడిన వారమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాంటి ఈ దేహంతో మనము దేవునిని మహిమపరిచే వారముగా ఉండాలి. కానీ ఈ లోకంలో గనక మనము గమనించినట్లయితే ఉదయము నిద్ర లేచిన దగ్గర నుండి పడుకోబోయే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేది వారి గురించి మాత్రమే. వారి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో, వారి జీవితాన్ని ఎలా అందముగా మలుచుకోవాలో అన్న ప్రణాళికలు వేసుకోవడంతోనే వారి రోజులన్నీ కూడా గడిచిపోతూ ఉంటాయి. ఒక్క రోజన్నా కూడా మనలను సృష్టించినటువంటి సృష్టికర్తను కానీ, మనము ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం గురించి కానీ మనం ఎన్నటన్నిటికీ ఆలోచించము. సుఖవంతమైన జీవితము జీవించటానికి అవసరమైనవన్నీ కూడా సమకూర్చుకోవడానికి సమయమంతా కూడా కేటాయిస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు దయచేసిన ఆత్మ మన శరీరంలో ఉన్నంత వరకే మన శరీరానికి విలువ. ఈ శరీరముతో మనం చేసేటువంటి పనుల వలనే మనము పరలోకానికి వెళ్ళాలా లేక నరకానికి వెళ్ళాలా అని నిర్ణయించబడుతూ ఉంది. ఆదాము చేసిన పాపము వలన వచ్చినటువంటి మరణము మనలను నరకపాత్రులుగా చేసింది. మరణించిన తర్వాత ఏ మానవుడు కూడా నరకానికి వెళ్ళకూడదని మన పరలోకపు తండ్రి మనలను రక్షించుకొనటానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని మానవుల పాపం నిమిత్తమై సిలువలో బలిగా అర్పించారు. అయితే మానవులు ఇది గ్రహించకుండా తమ జీవితాలను ఇంకా ఆ పాపపు దాసత్వములోనే ఉంచుతూ యేసు ప్రభువారు సిలువలో కార్చిన రక్తాన్ని వృధాగా చేస్తూ ఉన్నారు. మనిషి తన శరీరాన్ని ఈ లోకానికి అప్పగించి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమునకు లోనై తనకు తానుగా తన శరీరాన్ని నరకానికి అప్పగించుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా మరియు దినము కూడా దేవునితో సహవాసము చేయటం ద్వారా మనము దేవునిని మహిమపరిచే వారముగా ఉంటాం. పాపమునకు దూరముగా జీవించే వారముగా ఉంటాం. మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి మహిమ తీసుకొని రావాలి అనంటే ఈ భూమి మీద మనము మన దేహములతో దేవునిని మహిమపరచాలని ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవునికి సమీపస్తులుగా జీవిస్తూ ఉంటారో పాపము వారి దరిచేరదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీకు విలువగా, ప్రభు నీకు బహుమానముగా, ప్రభు నీకు ఉన్నతముగా ఇచ్చినటువంటి ఈ దేహముతో దేవునిని మహిమపరిచినట్లయితే ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యములో ప్రభు నిన్ను నన్ను కూర్చుండబెట్టబోతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ లోకంలో మేము జీవించినంత కాలము మా గురించి మేము ప్రయాసపడకుండా నీవు వెలువ పెట్టి కొన్న మా దేహముతో నిన్ను మహిమపరిచేలాగున మాకు సహాయము చేయమని, విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపచేయమని నజరేయుడైన
యేసుక్రీస్తుని శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబ